హలో స్టూడెంట్స్, మనము 8 మార్క్స్ కొన్ని చెప్పుకున్నామా. నెక్స్ట్ 8 మార్క్స్ స్ట్రైట్ లైన్లో మనకు 8 మార్క్స్ చూసుకుందాము. అంటే క్వశ్చన్ పేపర్ చూసి మనం కొన్ని స్టెప్ అని చెప్పాం కదా, అది చూడమ్మా. మనకు స్ట్రైట్ లైన్స్లో క్వశ్చన్ నెంబర్ 36 స్ట్రైట్ లైన్లో మనకు ఇంపార్టెంట్ ఒక 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. అవి 5 క్వశ్చన్స్ చదివి 5 క్వశ్చన్స్ ఎలా రాస్తామో చూస్తే అయిపోతుంది. ఈ స్ట్రైట్ లైన్ ఏమైనాక మా సీక్వెన్స్ చెప్తాను. సీక్వెన్స్ తర్వాత ఆల్రెడీ ట్రిగ్నామెట్రీ నేను అప్లోడ్ చేసి పెట్టేసాను, మీరు చూసుకోండి. తర్వాత మనము ఒక 5 మోడల్ పేపర్స్, అంటే 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పేపర్స్ వచ్చినాయి. ఆ 5 క్వశ్చన్స్ పేపర్ చేసేద్దాం. అంటే క్వశ్చన్ పేపర్ చూసి మనం ఎలా మార్కులు వేస్తామో నీకు ఆల్రెడీ ఇప్పుడు వీడియోస్ పెట్టాను. ఆ వీడియోస్ ప్రకారం ఇప్పుడు మనం క్వశ్చన్ పేపర్ పెట్టి చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ స్ట్రైట్ లైన్ అయిపోకూడదాం. చూడమ్మా, క్వశ్చన్ చూడమ్మా. ఇక్కడ ఏ స్ట్రైట్ లైన్ త్రో P of 3, 4 makes an angle of 60 degrees with the positive direction of the x-axis. Find the coordinate of the points on the line which are 5 units away from P అంటాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ మనం ఏమి ఇచ్చాడో తీసుకుందాం. ఇక్కడ మనకు గివెన్ పాయింట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? P of 3, 4. ఇది ఒక స్టెప్ రాసుకుందాం. తర్వాత యాంగిల్ ఇచ్చినాడు. ఎంత? 60 degrees. గివెన్ యాంగిల్ 60 degrees ఇచ్చాడు. అది తీసుకుందాం. ఇక మిగతా మనకి ఏమి ఇచ్చాడో తెలియదు మనం. అవి రాసుకుందాం. ఇచ్చేది ఫస్ట్ రాసుకుందాం. ఫస్ట్ ఏమి ఇచ్చాడు? పాయింట్ ఇచ్చాడు కాబట్టి సొల్యూషన్ చూడండి. ఫస్ట్ గివెన్ పాయింట్ P ఈక్వల్ టు 3, 4. గివెన్ యాంగిల్ ఇచ్చినాడు. రాసుకోమ్మా. గివెన్ యాంగిల్ θ is equal to ఎంతమ్మా? 60 degrees. గివెన్ యాంగిల్ is equal to 60 degrees అన్నాడు. మనకి ఏమంటున్నాడు? విత్ డైరెక్షన్ x యాక్సిస్ ఫైండ్ ద కోఆర్డినేట్ ఆఫ్ ద పాయింట్స్ విత్ అన్నాడు. ఇక్కడ మనకు ఈ ప్రాబ్లమ్ 2 మెథడ్స్ చేయొచ్చమ్మా. సింపుల్ మెథడ్ ఏదంటే పారామెట్రిక్ మెథడ్. అంటే పారామెట్రిక్ మెథడ్ చేస్తే అయిపోతుంది. ఈ ఒక్క స్టెప్ గుర్తుపెట్టుకుంటే అయిపోయి ఈ ప్రాబ్లం. ఏది? పారామెట్రిక్ ఈక్వేషన్. పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏం లేదు మా, సింపుల్ చూడమా. x is equal to x1 plus or minus r cos theta, y equal to y1 plus or minus r sin theta. ఇక్కడ ఇంకో స్టెప్ తీసుకుందామా. చూడమ్మా, ఇక్కడ గివెన్ పాయింట్ P is equal to 3, 4 రాష్ట్రం. గివెన్ యాంగిల్ θ is equal to 60 degrees. ఇక్కడ 5 యూనిట్స్ అన్నాడు కదా. లెట్ మాడ్యులస్ r is equal to 5 కాబట్టి 5 అనుకుందాం. r ఈక్వల్ టు ఈ రెండు అడిగి తెలియదు ఉన్నాయి కదా, తీసేద్దాం. అంటే అది రిమూవ్ చేస్తే ఇక్కడ 5 దగ్గర వస్తుంది ప్లస్ ఆర్ మైనస్ 5 వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ గివెన్ పాయింట్, గివెన్ యాంగిల్, గివెన్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 5, ఆర్ ఇజ్ ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్. ఎందుకంటే చెప్తున్నా అంటే ఇదే ప్రాబ్లం ఇంకో మెథడ్ ఉందమ్మా. ఇదే ప్రాబ్లం సేమ్ ఉంది. ఇక్కడ లైన్ ఇస్తాడు. ఎందుకంటే ఈ రెండు చేసుకుంటే ఖచ్చితంగా ఒకటి వస్తుంది. పారామెట్రిక్ చూడ గుర్తు, ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోవడం. x is equal to x1 plus or minus r cos theta, y is equal to y1 plus r cos theta. మనకి ఇక్కడ 2 పాయింట్స్ ఇచ్చాడు కదమ్మా. ఈ 2 పాయింట్స్ లో ఇది x1 అనుకోమ్మా, ఇది y1 అనుకో. చూడమ్మా, ఈ x is equal to x1 అంటే ఎంతమ్మా? 3 ప్లస్ ఆర్ మైనస్ r అంటే ఎంతమ్మా? 5 cos theta అంటే ఎంతమ్మా? 60 degrees. నెక్స్ట్ x is equal to 3 ప్లస్ ఆర్ మైనస్ 5 cos 60 మా. మన cos 60 అంటే చూడు, ఇక్కడ cos 60 sin 60 ఉంది కాబట్టి cos 60 అంటే గుర్తుపెట్టుకోవాలి. cos 60 అంటే ఎంత? 1/2. cos 60 అంటే ఎంత? 1/2. అంటే x is equal to 3 ప్లస్ ఆర్ మైనస్ 5 into 1 అంటే 5/2. ఇది x వాల్యూ వచ్చేసింది. ఓకేనా? నెక్స్ట్ అలాగే చూడమ్మా, y ఈక్వల్ టు y1 అంటే ఎంత? ఇది x1, y1 అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ r అంటే ఎంతమ్మా? 5 sin θ అంటే ఎంతమ్మా? 60 degrees కదా, 60. అప్పుడు y is equal to 4 ప్లస్ ఆర్ మైనస్ 5 sin 60. sin 60 ఎంతమ్మా? √3/2. గుర్తుపెట్టుకోవాలి. అంటే y is equal to 4 ప్లస్ ఆర్ మైనస్ 5 into √3/2. ఇది మా సింపుల్ చూడు. ఇదే బాగా నేర్చుకోండి, ఎందుకంటే మనకు ఇదే సేమ్ అయితే లింక్ ఉంది. ఇక్కడ ఏమంటున్నాడు? అవే ఫ్రమ్ P అంటున్నాడు. అవే ఫ్రమ్ P అంటే ఏం లేదు మా, సింపుల్ చూడు. ఇక్కడ మనం ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటాం. అంటే ఒకసారి ప్లస్ వాల్యూ తీసుకుంటే ఒకసారి మైనస్ అంటాం. చూడమ్మా, ఇప్పుడు ప్లస్ వాల్యూ వస్తుంది, మైనస్ వాల్యూ వస్తుంది, ఒక్కోసారి చూద్దాం. ఇప్పుడు ప్లస్ తీసుకుందామా.
అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 5/2 క్రాస్ మల్టిప్లై చేస్తే చూడమ్మా ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 2 జా 6 ప్లస్ 5/2 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 5 11/2 అంటే ప్లస్ తీసుకుంటే అది వచ్చిందమ్మా. ఇప్పుడు మైనస్ తీసుకుందాం. మైనస్ తీసుకుంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ప్లస్ బదులు తీసుకుందాం -3 -5/2 ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 3 2 జా 6 -5/2 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు 6లో 5 అయితే 1/2 అంటే ప్లస్ తీసుకున్నప్పుడు ఇది వచ్చింది, మైనస్ తీసుకున్నప్పుడు వచ్చింది. సేమ్ అలాగే ఇది కూడా తీసుకుందాం. y ఇజ్ ఈక్వల్ టు ప్లస్ తీసుకుందాం అంటే 4 ప్లస్ 5 √3/2 y ఇజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేస్తే 4 2 జా 8 ప్లస్ 5/√3/2 ఇది ప్లస్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మైనస్ తీసుకుందాం. ఇది ప్లస్ ఇప్పుడు మైనస్ తీసుకుందాం అంటే y ఈక్వల్ టు 4 మైనస్ 5 ఇంటూ √3/2 అంటే y ఈక్వల్ టు 4 2 జా 8 మైనస్ 5 √3/2 ఇది y ఇంతే. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు ఇక్కడ చూడమా, ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ అవే ఫ్రమ్ పి అంటున్నాడు. అంటే పి ఆఫ్ లాస్ట్ చూడమా ఏం రాస్తాం అంటే పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఈ రెండు ప్లస్లు కాబట్టి ప్లస్ రాద్దామా. ఇది ప్లస్ ఇది ప్లస్, ఇది ప్లస్ ఇది ప్లస్ కాబట్టి ఇది రాదు. 11/2 కామా 8 ప్లస్ 5 ఇంటూ √3/2 ఇంటూ మైనస్లు ఉంటారమ్మా 1/2 కామా 8 మైనస్ 5 √3/2 అయిపోయిందమ్మా. 8 మార్క్స్ చూడు. ఎందుకంటే ఇంకో ప్రాబ్లం ఉంది సేమ్ ఇదే మెథడ్ ఇంపార్టెంట్ కాబట్టి చెప్తాను, ఒక్కసారి చూడు. మళ్ళీ చెప్తాను చూడండి. మనకి ఏమి ఇచ్చాడో ఏం చేయాలో చూడండి ఫస్ట్, ఓకేనా? చూడమ్మా, చూడమ్మా మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ. ఫస్ట్ గివెన్ పాయింట్ తీసుకున్నాం 3,4 గివెన్ యాంగిల్ ఇచ్చాడు 60 degrees. పారామెట్రిక్ మెథడ్ అంట అంటే x = x1 + r cos θ, y = y1 + r sin. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. x = x1 అంటే మనకు 2 పాయింట్స్ ఒకటి x1 అనుకోవడం ఒకటి y1 3 + r - r. r అంటే ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు ఇక్కడ 5 ఇచ్చాడు, 5 ఇచ్చాడు కాబట్టి 5 తీసుకుందాం. 5 cos θ అంటే 60 degrees కాబట్టి 3 + 5/2. తర్వాత ఇక్కడ 4 అంటే y1 అంటే 4 తీసుకున్నాము, 5 θ అంటే sin θ అంటే √3/2 చేసుకుంటే ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉంది, ఒకసారి ప్లస్ వాల్యూ ఒకసారి మైనస్. ఇదే ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం ఇంకో మెథడ్ ఉంది, అంటే వాల్యూస్ ఒకటి చేంజ్ అవుతాయి. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకో ప్రాబ్లం చూద్దాం, ఓకేనా? చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. స్ట్రైట్ లైన్ పేజ్ నెంబర్ 30 క్వశ్చన్ నెంబర్ 36 క్వశ్చన్ నెంబర్ 36 లో చూడు. ఏ స్ట్రైట్ లైన్ పాసింగ్ టు ద q of √3, 2 మేక్స్ అన్ యాంగిల్ 5/6 విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ x యాక్సిస్. సేమ్ ప్రాబ్లం చూడు. అక్కడ పాయింట్ ఇచ్చాడు √3, 2 అక్కడ ఏమి ఇచ్చాడు 3, 2 యాంగిల్ ఆడ ఏమి ఇచ్చాడు 60 degrees, ఏమి ఇచ్చాడు 5/6 సేమ్. కానీ ఇక్కడ అక్కడ p యొక్క పాయింట్స్ కనుక్కున్నాడు, కానీ ఇక్కడ లైన్ ఇచ్చాడు చూడు. ఫస్ట్ చూడు, ఏ స్ట్రైట్ లైన్ passing the q of √3, 2 makes an angle 5/6 with the positive direction of x-axis. If the straight line intersect the line √3x - 4y + 8 = 0 at p, then find the distance of pq. pq యొక్క డిస్టెన్స్ కనుక్కుంటున్నాడు. వాడు ఏమని అండి, నేనేం చెప్పాను, క్వశ్చన్ పేపర్ చూడు, క్వశ్చన్ పేపర్లో ఏముందో రాయన్నాను. ఫస్ట్ చూడమ్మా, గివెన్ పాయింట్ q of √3, 2 రాస్తావు, గివెన్ యాంగిల్ θ = 5/6 రాస్తావు, తర్వాత గివెన్ లైన్ ఇది రాస్తాం, పారామెట్రిక్ వేస్తాం. చూడు ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఎలా సొల్యూషన్ రాస్తాం చూడు. ఫస్ట్ చూడమ్మా, దానికి సొల్యూషన్ రాస్తున్నాడు. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్ కాబట్టి రాసుకో, గివెన్ పాయింట్ ఇచ్చాడు. పాయింట్ ఏమి ఇచ్చాడు, q = √3, 2 వాడు ఏమి ఇచ్చాడు అదే. గివెన్ యాంగిల్ ఏమి ఇచ్చాడు, θ = 5/6. 5/6 అంటే ఏం లేదు మా సింపుల్ చూడు, ఇట్లా రెండు నిలువు గీత ఒక అడ్డ గీత దాన్ని 5 అంటారు. దాని వాల్యూ ఎంత అంటే 180/6. 6 1 జా 6 3 జా అంటే ఎంత 30 degrees. అంటే 5/6 అంటే వాల్యూ ఎంత అమ్మా 30 degrees. అంటే θ అంటే ఎంత 30 degrees. గుర్తుపెట్టుకోండి, ఇటు వరకు తెలుసు. మళ్ళీ గివెన్ లైన్ ఇచ్చాడు కదా, రాసుకో గివెన్ లైన్ ఏమి ఇచ్చాడు మా √3x - 4y + 8 = 0.
నేనేం చెప్పాను, ఈ ప్రాబ్లమ్స్ మొత్తము పారామెట్రిక్ మెథడ్ అయితే ఈజీగా అన్నాను. పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఏందమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ కాస్ టీటా. ఇంతకుముందు మనం ప్లస్ ఆర్ మైనస్ తీసుకున్నాం. ఎందుకు, ఆడ మాడ్లెస్ ఆర్ ఇచ్చాడు కాబట్టి ఆర్ రిమూవ్ అయితే ప్లస్ ఆర్ మైనస్ చెప్పా. ఇక్కడ ఆర్ ఇవ్వలేదు కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ ఆర్ కాస్ టీటా. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ ఆర్ సైన్ టీటా. ఇక్కడ కాస్ ఇక్కడ సైన్. మనకు ఇక్కడ క్యూ పాయింట్ ఇచ్చాడు. ఈ క్యూ పాయింట్ ఇది ఏమనుకుంటాం, ఈ x1 ఇదేమనుకుంటాం y1. x1 y1 తెలుసు, ఆర్ తెలియదు కనుక్కోవాలా. టీటా అంటే ఎంతమ్మా 30 degrees. ఇప్పుడు చూడమ్మా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x1 అంటే ఎంత √3 ప్లస్ ఆర్ వాల్యూ తెలుసా తెలియదు, అలాగే పెట్టేస్తాయి. కాస్ ఎంతమ్మా టీటా అంటే 30 degrees. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ ఆర్ కాస్ 60 మా. కాస్ 60 అంటే ఎంత √3/2 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √3 ప్లస్ √3 into r √3/r. ఎక్స్ వాల్యూ వచ్చేసింది. ఓకేనా. నెక్స్ట్ చూడమ్మా, ఇప్పుడు y ఈక్వల్ టు y1 అంటే ఎంత 2 ప్లస్ ఆర్ తెలుసా తెలియదు, సైన్ టీటా అంటే ఎంతమ్మా 60 degree 30 degrees కదా, 30 degrees అంటే y ఈక్వల్ టు 2 ప్లస్ ఆర్ సైన్ 30 కాలమ్మా. సైన్ 30 అంటే ఎంత 1/2 అంటే y ఈక్వల్ టు 2 ప్లస్ 1 into r r/2. ఇది అంటే ఎక్స్ వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. మనకు గివెన్ యాంగిల్ ఇచ్చినాడు కదా, గివెన్ యాంగిల్ ఏది ఇదే. గివెన్ లైన్ √3x ప్లస్ మైనస్ 4y ప్లస్ 8 √3x మైనస్ 4y ప్లస్ 8. ఈడ ఎక్స్ ఉందమ్మా, ఈడ y ఉంది. అంటే ఎక్స్ బదులు ఈ వాల్యూ రాయి, y బదులు ఇక్కడ రాస్తాయి. చూడమ్మా, √3x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఈ ఎక్స్ ఉంది కదా, ఈ ఎక్స్ బదులు రాయి. అంటే √3x బదులు ఎంత ఇది రాసాయి, √3 ప్లస్ √3r/2 మైనస్ 4y. y అంటే ఇది కదమ్మా 2 ప్లస్ r/2 ప్లస్ 8 ఈక్వల్ టు 0. సింపుల్ చూడండి, √3 into √3 ప్లస్ √3 into √3 r/2 ప్లస్ ఇంటూ మైనస్ 4 2 జా 8 ప్లస్ ఇంటూ మైనస్ 4 into r 4r/2 ప్లస్ 8 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సల్. నెక్స్ట్ √3 into √3 అంటే √3 into √3 ఈజ్ ఈక్వల్ టు √9. √9 అంటే ఎంతమ్మా 3 కదా, కాబట్టి √3 into √3 √9 ప్లస్ ఇక్కడ √3 into √3 √9 r/2. ఇక్కడ ఏముందమ్మా మైనస్ 4r/2 ఈక్వల్ టు 0. ఎందుకు, మైనస్ 8 ప్లస్ 8 క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ చూడమ్మా, √9 అంటే 3, √9 అంటే 3r/2 మైనస్ 4r/2 ఈక్వల్ టు 0. ఇంకా సింపుల్ చూడమ్మా, ఇప్పుడు ఇక్కడ ప్లస్ 3r/2, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ 4లో r పోతే 3 ఉంది కదా, 3 మైనస్ 4లో 3 పోతే 1, కాబట్టి r/2 ఈక్వల్ టు 0. చూడమ్మా, ఇప్పుడు ఈ మైనస్ ప్లస్ 3 ఉంది, మాత్రం పోతే మైనస్ r/2 ప్లస్ 3 వదిలితే మైనస్ 3, మైనస్కు మైనస్ క్యాన్సల్ అమ్మా. r ఈక్వల్ టు క్రాస్ 3 2 జా 6 అయిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. అక్కడ నీకు p ఆఫ్ x, y మీరు డిస్టెన్స్ చేసినాం. చూడు ఎంత సింపుల్. చూడు ఫస్ట్, చూడు మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్ q ఆఫ్ 3, 2 అంటే ఒకటి x1 అనుకున్నా, ఒకటి y అనుకో. గివెన్ యాంగిల్ θ ఈక్వల్ టు 5/6 అంటే 30 degrees. గివెన్ లైన్ ఇచ్చాడు √3x మైనస్ 4y ప్లస్ 8. ఎక్స్ వాల్యూ y వాల్యూ కావాలి కాబట్టి పారామెట్రిక్ అనుకున్నాం. పారామెట్రిక్ చేస్తే x1 అంటే √3, θ అంటే 30 degrees, ఎక్స్ వాల్యూ వచ్చేసింది. y1 అంటే 2, θ అంటే 30 degrees, ఇది వచ్చేసింది. మనకు లైన్ ఇచ్చాడు √3x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్ 0. ఎక్స్ వాల్యూ ఈ వాల్యూ రాసిన, y వాల్యూ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది ఇక్కడనే √3 అంటే 3, √3 9, ఇక్కడ మైనస్ 8 ప్లస్ 8 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మైనస్ 4r లో నుంచి 3r పోతే మైనస్ r/2, 3 అలాగ ఉంటుంది. ఈ ప్లస్ 3 అవతలకి పోతే మైనస్ 3, మైనస్ క్యాన్సల్,
2 వదిలి పోతే r ఈజ్ ఈక్వల్ టు 3 to 6, r ఈజ్ ఈక్వల్ టు 6. వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకు. ఇలాంటి 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ ఇంకా ప్రాబ్లం చూడండి. క్వశ్చన్ నెంబర్ 36 చూడమ్మా, గుర్తుపెట్టుకో. ఇఫ్ p and q are the length of the perpendicular from the origin to the line x cosecant theta minus y sin theta equal to k, x cos theta minus y sin theta equal to k into cos 2 theta, and x secant theta plus y cosecant theta is equal to k respectively, prove that p square plus 4 into q square is equal to k square. చాలా చాలా సింపుల్ చూడండి. నేనేం చెప్పాను, క్వశ్చన్ పేపర్లు ఏముంటే అదే రాయన. ఫస్ట్ ఏమి ఇచ్చినాడు మనకు, ఇక్కడ 2 లైన్స్ ఇచ్చినాడు. ఎక్స్ cosecant theta మైనస్ వై sin theta ఈక్వల్ టు కే. ఇది ఒక లైన్, ఈక్వేషన్ 1 అనుకో. ఇది ఒక ఈక్వేషన్ అనుకో. ఏం చూపెట్టాడు, ఇది చూపెట్టాడు. ఇక్కడ ఒకే ఒక పాయింట్ ఉంది. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్, చూడు బాగా గుర్తుపెట్టుకో. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్. ఈ పాయింట్ ఖచ్చితంగా రాయాలి. ఇచ్చినది రాయడం వల్ల నీకు ఖచ్చితంగా 4 మార్క్స్ వస్తాయి. చూడు ఎలా చేస్తానో చూడు మాకు ఒకసారి. చూడమా, ఫస్ట్ ఏమి ఇచ్చాడో అదే రాద్దాం. ఫస్ట్ లైన్స్ ఇచ్చినాడు కాబట్టి అదే రాసుకుందాం. ఫస్ట్ గివెన్ లైన్ మనం ఏం చెప్పినాం, ఫస్ట్ గివెన్ లైన్. ఫస్ట్ లైన్ ఏమి ఇచ్చాడు మా, ఏమి ఇచ్చాడు అదే రాద్దాం మనం. ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, కే కాస్ 2 థీటా. దీని ఏం రాద్దాము, ఎక్స్ కాస్ థీటా మైనస్ వై సైన్ థీటా. ఇతరుల పైట్ ఉంది కదా, ఇతరులు వస్తే ఏమొస్తుంది, నెగిటివ్ వస్తాయి. మైనస్ కే కాస్ 2 థీటా ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 అనుకో. ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఇప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది మా, ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. ఈ ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయింది. ఏ అంటే ఏముంది, కాస్ థీటా. వై క్యాన్సిల్ అయింది అనుకో, బి అంటే సైన్ థీటా. సి రాసుకో, ఏ ఈక్వల్ టు కాస్ థీటా, బి ఈక్వల్ టు మైనస్ సైన్ థీటా, సి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే కాస్ 2 థీటా. ఓకేనా? మనకు ఈ క్వశ్చన్ పేపర్లో నీకు ఒక పాయింట్ ఇచ్చాడు. ఏమని చెప్పాను నేను, అది ఏమని ఇచ్చా, ద లెంత్ ఆఫ్ ద, అది రాసుకో. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టు ద ఆరిజిన్. వాడు ఇచ్చాడు ఈ పాయింట్, అదే పాయింట్. అంటే ఫార్ములా ఏంటంటే ఇక్కడ మీకు ఫార్ములా ఏంటంటే పి ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ పేపర్ ఇచ్చింది రాసినాము. ఏఎక్స్ ప్లస్ బివై సి ఫార్ములా ఉంది. ఏ అంటే కాస్ థీటా, బి అంటే సైన్ థీటా, సి అంటే మైనస్ కే కాస్ థీటా. ఇది క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ రాసినాం. అంటే పి ఈక్వల్ టు మాడ్యులస్ సి బై సి అంటే ఏంది మా, ఇది కదా, ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్, బి స్క్వేర్ సైన్ స్క్వేర్, అంతే రాసి. ఇది ఒక్కది బయట చేయాలి. రాద్దాం, ఇదే రాద్దాం. ఇది నుంచి పి ఈక్వల్ టు సి అంటే ఏముంది, మైనస్ కే కాస్ 2 థీటా మాడ్యులస్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బి స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. అంటే ఈ నుంచి చూడమ్మా, పి ఈక్వల్ టు మనం ఇట్లా మాడ్యులస్ అంటే 2 అడుగుతున్నప్పుడు మైనస్ తీసుకోవద్దు, కాబట్టి దీని వేసుకోవచ్చు కే కాస్ 2 థీటా. ఇది మనకు తెలుసు ఏంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం లోవర్ క్లాస్లో నేర్చుకున్నాం. కాబట్టి కాస్ స్క్వేర్ థీటా సైన్ స్క్వేర్ థీటా అన్న ఒకటే, సైన్ స్క్వేర్ థీటా కాస్ స్క్వేర్ థీటా, ఇదంతా అంటే రూట్ 1 ఏమవుతుంది, 1 ఉంటుంది. కాబట్టి ఇదంతా ఏముంది, బై 1 అంటే 1 వస్తుంది. ఇది మనం ఏం చేస్తాం అంటే స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్, అంటే పి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 థీటా. ఇది వచ్చేసి సింపుల్. ఇది ఈక్వేషన్ 2 అనుకో. ఫస్ట్ ఏం తీసుకున్నాము, ఈక్వేషన్ 1 తీసుకున్నాం. ఇది ఏ బిసి రాష్ట్రం. ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద ఆరిజిన్ రాష్ట్రం, ఇదే రాష్ట్రం. తర్వాత ఇది ఫార్ములా. ఇప్పుడు సేమ్ సెకండ్ ఈక్వేషన్ కూడా అదే రాస్తాము, అదే సబ్స్టిట్యూట్ చేస్తాం. చూడమ్మా, సేమ్ చూడు. సెకండ్ ఈక్వేషన్ తీసుకున్నాం. సెకండ్ ఈక్వేషన్ ఏమి నీకు క్యూ తీసుకో. ఇప్పుడు ఇంతకుముందు పి తీసుకున్నాం కదా, ఇప్పుడు క్యూ తీసుకో. ఓకేనా? సెకండ్ ఈక్వేషన్ ఇచ్చా చూడమ్మా ఒకసారి. ఈ ఎక్స్ సీకెంట్ థీటా ప్లస్
వై cosecant theta ఈక్వల్ టు కే అని ఇచ్చాడు. ఇవతలకు వస్తే ఏమవుతుందమ్మా ఎక్స్ secant theta ప్లస్ వై cosecant theta మైనస్ కే ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 3 ఏ ఫార్ములా ఉంది ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా. ఏ అంటే ఏందమ్మా secant theta, బి అంటే cosecant theta, సి అంటే కే. మనం లోయర్ కాలేజెస్లో ఒకటి నేర్చుకున్నామ్మా ఏంది secant thetaను 1/cos theta రాయొచ్చు, అట్నే cosecant thetaను 1/sin theta రాసుకోవచ్చు. గుర్తుపెట్టుకోమ్మా secant thetaను 1/cos theta రాసుకోవచ్చు, cosecant thetaను 1/sin theta రాసుకోవచ్చు. ఓకేనా? అలాగనే ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే ద లెంత్ ఆఫ్ ద అది రాసామా ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టు ద ఆరిజన్. ఇంతకుముందు ఏం రాసినా అది సేమ్ అదే రాసాం. ఆరిజన్ సేమ్ ఫార్ములా పి బదులు ఏం రాస్తాం క్యూ రాయి. క్యూ ఈక్వల్ టు మాడ్యులస్ సి బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సి అంటే ఏముంది మేడం మైనస్ కే ఉంది, మైనస్ కే బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్. ఏ అంటే secant theta అమ్మా, secant theta రాసుకోవచ్చు 1/cos రాసుకోవచ్చు స్క్వేర్ కాబట్టి 1/cos స్క్వేర్ రాసాయి 1/cos స్క్వేర్ theta ప్లస్ బి స్క్వేర్ అంటే cosecant theta ఏం రాసుకోవచ్చు 1/sin స్క్వేర్ theta 1/sin స్క్వేర్ theta. ఓకేనా? ఇప్పుడు చూడమ్మా ఈ రెండాటి గీతల్లో నెగిటివ్ వాల్యూ వేస్తే పైరస్ అంటే కే బై క్రాస్ మల్టిప్లై చేద్దామమ్మా sin స్క్వేర్ theta 1 sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta 1 cos స్క్వేర్ theta బై ఇది ఏమవుతుంది ఎల్సిఎం sin స్క్వేర్ theta ఇంటూ cos స్క్వేర్ theta. ఇది బాగుండేది. ఓకేనా? ఇప్పుడు చూడు క్యూ ఈక్వల్ టు కే బై sin స్క్వేర్ theta ప్లస్ cos స్క్వేర్ theta అంటే 1 కదా, అంటే √1 బై ఇక్కడ ఏందమ్మా sin theta ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ రాసాం. రూట్ కు స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుందమ్మా √1 అంటే ఇది పైకి పోతే ఏమవుతుంది క్యూ ఈజ్ ఈక్వల్ టు ఇది పైకి పోతుంది అంటే కే sin theta ఇంటూ cos theta స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ అంటే క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ theta cos స్క్వేర్ theta. ఈక్వేషన్ 4. ఇప్పుడు సింపుల్ చూడు ఇంకా ఈక్వేషన్ 2 అండ్ 4 రాసుకో. ఈక్వేషన్ 2 4 అంటే ఈక్వేషన్ 2 ఏందమ్మా ఇదే పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ ఇంటూ కాస్ స్క్వేర్ 2 theta. తర్వాత ఈక్వేషన్ 4 అంటే కే స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్. అవి ఈక్వేషన్ 2 అండ్ 4 అంటే మనకి ఏమన్నాడు క్వశ్చన్ ఏం చెప్పినాడు పీ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ చూపెట్టాడు. ఇప్పుడు చూడు పీ స్క్వేర్ అంటే మనకి ఏం తెలుసు కే స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 theta ప్లస్ 4 ఇంటూ క్యూ స్క్వేర్ అంటే ఇదే కదమ్మా కే స్క్వేర్ సైన్ స్క్వేర్ theta కాస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. ఇక్కడ ఏం చేస్తామంటే సింపుల్ అమ్మా ఇక్కడ కే స్క్వేర్ ఉంది, ఇక్కడ కే స్క్వేర్ ఉంది, కే స్క్వేర్ కామన్, ఇక్కడ కాస్ స్క్వేర్ theta ఇది సైన్ స్క్వేర్ ఇదంతా ఏం వేసుకుంటే 1 అనుకో 1 ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ అంతే నో వేసుకో అంటే ఈజ్ ఈక్వల్ టు కే అంటే కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ అంటే ఈక్వల్ వచ్చింది కదా అయిపోయింది సింపుల్ ఇంతేనా. ఇంకా మామూలుగా అయితే దీన్ని కాస్ స్క్వేర్ theta సైన్ స్క్వేర్ theta అంటే 2 sin theta cos theta వేసుకుంటాం అంటే sin 2a ఫార్ములా రాస్తాం అప్పుడు 2 అంటే 4 అవుతుంది, అదంతా అవసరం లేదు డైరెక్ట్ రాస్తుంది. ఒకసారి చెప్తున్నాడు అమ్మా మళ్ళీ మనకి ఏమి ఇచ్చాడు ఫస్ట్ చూడు ఇచ్చేది రాసుకో గివెన్ లైన్ సి ఎక్స్ కాస్ theta మైనస్ 5 sin theta ఇచ్చుకోండి ఇచ్చాడు. ఇదే ఫార్ములా ఉంది ఇతరులకు వచ్చింది కాబట్టి మైనస్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫార్ములా ఉంది. ఏ అంటే కాస్ theta బి అంటే sin theta ఇస్తాం ఏబిసి రాస్తాం. ఇది క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టు ద ఆరిజిన్ అని అంటే పి ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ సి బై ఏ స్క్వేర్ ప్లస్ బి. సి అంటే ఏముంది మైనస్ కే కాస్ 2 theta, ఏ స్క్వేర్ అంటే ఏముంది కాస్ స్క్వేర్ theta, బి అంటే ఏముంది సైన్ స్క్వేర్ theta. మనకు సైన్ స్క్వేర్ theta ప్లస్ కాస్ స్క్వేర్ theta అంటే 1 కాబట్టి ఇదంతా 1 అవుతుంది √1 అంటే 1 ఇది వచ్చాడు. మనం చేసిన స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినాం. సేమ్ అంటే సెకండ్ ఈక్వేషన్ కూడా తీసుకున్నాం ఎక్స్ secant theta ప్లస్ వై cosecant theta ఈక్వల్ టు కే అన్నాం. ఇతరులకు వస్తే మైనస్ కే అవుతుంది అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఫార్మ్ ఉంది. ఏ అంటే ఇది బి అంటే ఇది సి అంటే ఇది అంటే ద లెంత్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ టు ద ఆరిజిన్ పి ఈజ్ ఈక్వల్ టు ఇది సేమ్ అదే మళ్ళీ సి బై ఏ స్క్వేర్. సి అంటే ఏంది మైనస్ కే, ఏ స్క్వేర్ అంటే ఏ అంటే secant theta కానీ secant theta రాసుకోవచ్చు 1/cos theta రాసుకోవచ్చు కాబట్టి 1/cos
స్క్వేర్ ఉంది కాబట్టి కాస్ స్క్వేర్ టీటా ప్లస్ బి స్క్వేర్ అంటే ఏమైంది కొసెకెంట్ టీటా. కొసెకెంట్ టీటా రాసుకోవచ్చు 1/sin టీటా. అంటే స్క్వేర్ ఉంది కాబట్టి 1/sin స్క్వేర్ టీటా. క్రాస్ మల్టిప్లై చేస్తే sin స్క్వేర్ టీటా ఇంటూ కాస్ స్క్వేర్ టీటా. అంటే sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఏముంది, ఇది 1 అవుతుంది. √1 అంటే 1. ఇది sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ ఉంది. అంటే sin టీటా కాస్ టీటా హోల్ స్క్వేర్ ఇంటూ రూట్ కు స్క్వేర్ కలిపేది 1/sin టీటా కాస్ టీటా అంటే పైకి పోతుంది కదా. బట్ q ఆఫ్ ఈక్వల్ టు k ఇంటూ sin టీటా కాస్ టీటా. స్కోరింగ్ ఆన్ బోత్ సైడ్. q స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ టీటా. అయితే మనకి ఏం చేయాలా, p స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ q స్క్వేర్ ఈక్వల్ టు k స్క్వేర్. ఇది రాసిస్తే డైరెక్ట్ రాస్తారు ఖచ్చితంగా. ఓకేనా. ఒక ప్రాబ్లం ఉంది మా స్ట్రైట్ లైన్ లో. దీనిలో ఖచ్చితంగా పబ్లిక్ లో క్వశ్చన్ వస్తుంది. ఓకేనా. ఆ ప్రాబ్లం కూడా చూద్దాం ఒకసారి. అయిపోతుంది చూడమ్మా. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ త్రో ద పాయింట్ 3, 2 with make an angle of 45 degrees with the line x minus 2y equal to 3. గుర్తుపెట్టుకో, క్వశ్చన్ నెంబర్ 36 లో ఫస్ట్ ప్రాబ్లం ఏం చెప్పాను, p ఆఫ్ x, y అంటే మాడ్యులస్ r ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్. రెండో ప్రాబ్లం ఏం చెప్పేసాం, లైన్ ఇచ్చాడు కాబట్టి √3x మైనస్ 4y ప్లస్ 8 ఈక్వల్ 0 అంటే x వాల్యూ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ ఇప్పుడు చెప్పాను మీకు 4p స్క్వేర్ ప్లస్ 4q స్క్వేర్ k స్క్వేర్. నెక్స్ట్ ఇప్పుడు ఖచ్చితంగా దీనిలో నుంచి ఒకటి వస్తాయి. ఇది ఎంత సింపుల్ అంటే ఇక్కడ మనకి ఏమడినాడంటే ఫస్ట్ చూడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ త్రో ద పాయింట్ 3, 2 అంటే గివెన్ పాయింట్ తీసుకో 3, 2 విచ్ మేక్ యాంగిల్ అంటాడు. యాంగిల్ ఆఫ్ 45 degrees అంటే టీటా ఈక్వల్ టు 45 degrees గివెన్ టీటా. లైన్ ఇచ్చాడు. ఇక్కడ యాంగిల్ అంటాడు. యాంగిల్ అంటే మనకు ఫార్ములా ఉందా, tan టీటా ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 m2. ఆ మెథడ్ లో స్టాన్ అయింది. ఓకేనా. ఇప్పుడు ఈ ప్రాబ్లం చేస్తాను చూడు. ఇది క్వశ్చన్ నెంబర్ 36 స్ట్రైట్ లైన్ లో ఈ ప్రాబ్లం చేస్తే చూడండి ఇలా చేస్తా చూడండి. చూడమ్మా, ఫస్ట్ ఏమి ఇచ్చాడు, గివెన్ పాయింట్ రాసుకో. గివెన్ పాయింట్ ఏమి ఇచ్చాడు 3, 2 యాంగిల్ ఇచ్చాడు రాసుకో. గివెన్ యాంగిల్ థీటా ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా 45 degrees. తర్వాత మనకి ఇక్కడ యాంగిల్ అంటే ఫార్ములా ఉంది tan థీటా ఈక్వల్ అది కాబట్టి ఇక్కడ m1 ఈక్వల్ టు mc అనుకో, లేదనుకో లెట్ అనుకో. లెట్ m1 ఈక్వల్ టు m. నెక్స్ట్ లైన్ ఇచ్చాడు కాబట్టి గివెన్ లైన్ రాసుకోమ్మా. గివెన్ లైన్ ఏమి ఇచ్చాడమ్మా x మైనస్ 2y ఈక్వల్ టు 3. ఈ ప్లస్ 3 తర్వాత మైనస్ అవుతుందమ్మా. x మైనస్ 2y మైనస్ 3 ఈక్వల్ టు 0. ఏ ఫార్ములా ఉంది ఇది, ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఉందా. కాబట్టి ఏ అంటే ఎంత అమ్మా ఇక్కడ 1, b అంటే -2, c అంటే -3. ఈ లైన్ యొక్క స్లోప్ అనుకోవాలి. స్లోప్ అంటే మనకు ఫార్ములా ఏంది, స్లోప్ ఆఫ్ ద లైన్ మైనస్ a బై b అంటే m2 ఈక్వల్ టు మైనస్ a బై b. అంటే మైనస్ a అంటే x కోసం ఏముంది మా 1 బై b అంటే y కోసం -2, 1 1 క్యాన్సల్ అంటే m2 ఈక్వల్ ఏమవుతుంది మా 1/2 వచ్చింది. చూడు మనకి m1 తెలుసు, m2 తెలుసు. m1 అంటే ఏమొచ్చింది మనకు, m1 మనం ఏమనుకున్నాం m అనుకున్నాం, లెట్ తీసుకున్నాం. m2 1/2 వచ్చింది. మనకి ఏమంటున్నాడు యాంగిల్ బిట్వీన్ అంటాడు. యాంగిల్ బిట్వీన్ అంటే ఫార్ములా tan థీటా ఈక్వల్ టు m1 మైనస్ m2 బై 1 ప్లస్ m1 ఇంటూ m2. ఇదమ్మా tan థీటా. థీటా అంటే ఎంత మనకు 45 degrees ఇస్తున్నాడు ఆల్రెడీ. 45 degrees ఈక్వల్ టు m1 అంటే m కదమ్మా, m రాసుకో, మైనస్ m2 అంటే 1/2 బై 1 ప్లస్ m1 అంటే m, m2 అంటే 1/2 మాడ్లెస్. చూడమ్మా ఇప్పుడు tan 45 అంటే ఎంత 1 ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేద్దామా 2 ఇంటూ m 2m మైనస్ 1/2 బై 2 మైనస్ 2 ఇంటూ m 2m మైనస్ 1/2. ఈ బై ఉంది కాబట్టి ఈ బై రాసినాం. 2 ఇంటూ 1 2 ప్లస్ m ఇంటూ 1 m/2. ఇది క్యాన్సిల్ చేసాం. ఇంకా మనకేముంది 1 ఈక్వల్ టు 2m మైనస్ 1/2 ప్లస్ m. ఈ అడ్డగిరితలు కదమ్మా, దీన్ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ అంటే ఇక్కడ ఏమవుతుంది 1 ప్లస్ ఆర్ మైనస్ ఈక్వల్ టు 2m మైనస్ 1/2 ప్లస్ m వస్తుంది. ఓకేనా.
ఈ అడగిలి ఏమొస్తే మనకి ఇక్కడ బ్రాకెట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ వాల్యూ తీసుకుంటే ఒకసారి మైనస్ అంటే 1 ప్లస్ 2m మైనస్ 1 బై 2 ప్లస్ m తీసుకుంటాము. ఆర్ ఇంకోటి ఏం తీసుకుంటాం అంటే 1 మైనస్ 2m మైనస్ 1 బై 2 ప్లస్ m ఇలా తీసుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఇది క్రాస్ మల్టిప్లై చేస్తామా, ప్లస్ వాల్యూ ఒకసారి మైనస్ వాల్యూ ఒకటి. ఓకేనా? ఫస్ట్ చేద్దాం. మనకి ఇక్కడ స్పేస్ ఉంది కాబట్టి ఇక్కడ చేద్దాం. ఓకేనా? చూడు మనకి స్పేస్ ఉంది, ఈ స్పేస్ లేదు. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ వేసుకుందాం 1 ప్లస్ 2m మైనస్ 1 2 ప్లస్ m క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ప్లస్ m ఇంటూ 1 అంటే 2 ప్లస్ m ఈక్వల్ టు 2m మైనస్ 1. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏముంది 2 ప్లస్ m, ఈ 2 ప్లస్ m ఇతరులు వస్తే మైనస్ 2m, ఈ ప్లస్ 1 ఇతరులు వస్తే ప్లస్ 1 ఈక్వల్ టు 0. అంతే కదా? 2m ఇతరులకు వస్తే మైనస్ 2m అవుతుంది, మైనస్ 1 అవుతుంది ప్లస్. అంటే మైనస్ 2mలో m పోతే మైనస్ m, ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3 ఈక్వల్ టు 0. అంటే మైనస్ m ఇజ్ ఈక్వల్ టు ప్లస్ 3 వదిలితే మైనస్ m, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయితే m ఈక్వల్ టు 3, m ఈక్వల్ టు 3 వచ్చింది. ఎప్పుడు ప్లస్ తీసుకుంటే, ఇప్పుడు మైనస్ తీసుకుందాం. అంటే 1 మైనస్ 2m మైనస్ 1 బై 2 ప్లస్ m క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ప్లస్ m ఇంటూ 1 అంటే మైనస్ 2 ప్లస్ m 2m మైనస్ 1. ఓకేనా? మైనస్ 2 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ m ఈక్వల్ టు 2m మైనస్ 1. మైనస్ 2 మైనస్ m ప్లస్ 2 ఇతరులకు వస్తే మైనస్ 2m, మైనస్ 1 ఇతరులకు వస్తే ప్లస్ 1 ఈక్వల్ టు 0. చూడండి ఇప్పుడు మైనస్ 2లో 1 పోతే మైనస్ 1, మైనస్ m మైనస్ 2m మైనస్ 3m ఈక్వల్ టు 0. అంతే కదమ్మా? ఇక్కడ మైనస్ 2 ఉంది, ఇక్కడ ప్లస్ 1 ఉంది. మైనస్ 2లో 1 పోతే మైనస్ 1, మైనస్ m మైనస్ 2 మైనస్ 3m. ఇప్పుడు మైనస్ 3m వదిలి ఇప్పిస్తామా? ఓకేనా? అంటే మైనస్ 1 వదిలి ఇస్తాం అంటే మైనస్ 3m ఇజ్ ఈక్వల్ టు 1, m ఈక్వల్ టు ఈ 3 వదిలితే 1 బై 3 అంటే మన లాస్ట్ ఏమవుతుంది m ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఉంది మైనస్ 1 బై 3. ఓకేనా? m ఇజ్ ఈక్వల్ టు 3, m ఇజ్ ఈక్వల్ టు 2. మనకి ఇక్కడ పాయింట్ తెలుసమ్మా. చూడు ఏం తెలుసు 3, 2 మనకు పాయింట్ తెలుసు, m తెలుసు. అంటే స్లోప్ m తెలుసు, పాయింట్ తెలుసు. అప్పుడు మనకి ఈక్వేషన్ ఏమంటే చూడమ్మా, ఫస్ట్ వన్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. మనకు పాయింట్ ఏమి ఇచ్చాడు 3, 2 ఇచ్చాడు. ఫస్ట్ వన్లో m ఏం వచ్చింది 3 వచ్చింది. ఇప్పుడు సబ్ చేద్దాము. ఇది x1, ఇది y1. y మైనస్ y1 అంటే ఎంత 2, m అంటే ఎంత 3, x మైనస్ x1 అంటే ఎంత 3. చూడమ్మా ఇప్పుడు y మైనస్ 2 3 ఇంటూ x 3x 3 3 జా మైనస్ 9 అంటే 3x ప్లస్ y వదిలితే మైనస్ y మైనస్ 9 అడగా మైనస్ 2 వదిలితే ప్లస్ 2 ఈక్వల్ టు 0. అంటే మనకు లాస్ట్ ఏం వస్తుంది మా 3x మైనస్ y మైనస్ 10లో ప్లస్ 2 పోతే మైనస్ 7 ఈక్వల్ టు 0. ఒక ఈక్వేషన్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏమొచ్చింది ఇక్కడ m ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/3 వచ్చింది. పాయింట్ ఏమొచ్చింది 3, 2 అది కూడా రాద్దాం అంటే 2. ఇప్పుడు మా సేమ్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 అంటే 3, 2 m ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది 1/3 వచ్చింది. ఇది x1, ఇది y1, x1 y1. ఇప్పుడు చూడమ్మా y మైనస్ y1 అంటే ఎంత 2, m అంటే 1/3, x మైనస్ x1 అంటే ఎంత 3. క్రాస్ మల్టిప్లై చేస్తే 3 ఇంటూ y 3y 3 2 జా 6 1 ఇంటూ x x 1 ఇంటూ 3 3 1 ఇంటూ 3 3 సబ్స్టిట్యూషన్ మా 3 ఇంటూ y 3y మైనస్ 3 2 జా 6 ఈక్వల్ టు 1 ఇంటూ x x 1 ఇంటూ మైనస్ 3 అంటే మైనస్. చూడమ్మా ఇప్పుడు x ఉంది ఇదిలో వస్తుంది x ప్లస్ 3 ఇది 3y ఉంది అతను వస్తే మైనస్ 3y ప్లస్ 6 అతను పోతే మైనస్ 6 అతను పోతే ప్లస్ 6 ఆల్రెడీ ఏముంది మైనస్ 3 ఈక్వల్ టు 0 అంటే x మైనస్ 3y ప్లస్ 6లో మైనస్ 3 పోతే ప్లస్ 3 ఈక్వల్ టు 0, ప్లస్ 3 ఈక్వల్ టు 0. చూడమ్మా ఒక్క నిమిషం అమ్మా.
ఎక్కడ మిస్టేక్ పోయింది. చూడమ్మా ఇక్కడ -1/3 కదా, ఈ -1/3 రావాలి అంటే m ఈజ్ ఈక్వల్ టు -1/3. అప్పుడు 3 × 3/3 × 6 -x అంటే -x -3. అప్పుడు ఏమవుతుంది నీకు ఈ ఈ ఇవతలకు వస్తే +x. చూడమ్మా ఇక్కడ నుంచి కొంచెం మిస్ అయింది, తర్వాత చూద్దాం ఎందుకంటే మిస్టేక్ పోవద్దు. ఇదేముంది 3y - 6 మైనస్ ఇక్కడ ఏముంది -1 అంటే -x ప్లస్ 3 1 అవుతుంది. ఇప్పుడు -x తర్వాత +x ఇక్కడ +3y అలా ఉంటుంది. -6 ఇక్కడ +3 ఉంది, మైత్రికి వస్తే -3 = 0 ఎందుకంటే మిస్టేక్ ఉండకూడదు. x + 3y -3 -6 -3 -9 = 0. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకేనా, మళ్ళీ ఒక్కసారి చెప్తే చూడండి. అక్కడ మనకి ఏమి ఇచ్చినాడు ఫస్ట్ గివెన్ పాయింట్ 3, 2 గివెన్ యాంగిల్ 60 degrees. మనకు ఫార్ములా ఏంది యాంగిల్ అంటే? చూడు యాంగిల్ అంటే ఫార్ములా ఏంది? tan θ = m1 - m2/1 + m1. m1 m2 తెలియాలి. m1 తెలియదు కాబట్టి మనం ఇక్కడ ఏమనుకుంటాము m1 = m అనుకున్నాం. లెట్ m1 = m. తర్వాత గివెన్ లైన్ ఇచ్చినాడు కాబట్టి x - 2y = 3, x - 2y ఇవతల +3 మైత్రి వస్తే -3. ఏ ఫార్ములా ఉంది? ax + by + c ఫార్ములా ఉంది. a అంటే -1, b అంటే -2, c అంటే x కోసెంట్ y కోసెంట్. స్లోప్ ఆఫ్ ద లైన్ అంటే మనకు -a/b. m2 = -ab అంటే లైన్ యొక్క స్లోప్ అనుకుంటే -1/2 అంటే m2 ఏమో 1/2 ఉంది. m1 m అనుకున్నాం, m2 వచ్చింది. అప్పుడు మనకు tan θ = m1 - m2/1 + m1 m2. θ అంటే ఎంత? 45. m1 ma m2 1/2 చేసుకుంటూ పోతే ఇక్కడ వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ అంటే వస్తుంది, ప్లస్ ఒకసారి మైనస్ తీసుకున్నాం. ఇక్కడ ప్లస్ తీసుకున్నప్పుడు మనకి ఏమొచ్చింది? m = 3 వచ్చింది. అదే మైనస్ తీసుకున్నప్పుడు వచ్చింది m = -1/3 వచ్చింది. మనకు ఇక్కడ m తెలుసు, పాయింట్ 3, 2 తెలుసు. అప్పుడు ఈక్వేషన్ ఏంది? y - y1 = m × x - x1. x1 అంటే ఇచ్చిన పాయింట్లో ఒకటి x అనుకుంటాం, ఒకటి y1 అనుకుంటాం. m అంటే 3 చేస్తే ఈక్వేషన్ వచ్చింది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఉంటుందమ్మా. m అంటే ఇక్కడ -1/3 గుర్తుపెట్టుకున్నాం. m = -1/3 అంటే y - y1 = m × x - x. x1 అంటే ఎంత? 3, y1 అంటే ఎంత? 2. సబ్స్టిట్యూట్ చేస్తే దీంతో పాటు మనం ఆల్రెడీ ఒకటి 4 మార్క్స్లో చెప్పేస్తున్నాం. ఏది చెప్పానంటే ఒక క్వశ్చన్ చెప్తాడు. చూడము ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 30. ఫైండ్ ద ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఫ్రమ్ ద పాయింట్ -1, 3 టు ద లైన్ 3x - 4y - 6 -16 = 0. ఇది 8 మార్క్స్ ఇచ్చాడు. ఆల్రెడీ ఇది మనము 4 మార్క్స్ చెప్పేటప్పుడు నీకు షార్ట్ కట్లో చెప్పేసి ఆల్రెడీ అప్లోడ్ చేశాను. కానీ ఇక్కడ జస్ట్ దాని ఫార్ములా చెప్తే చూడండి ఒకసారి. ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ అంటే మీకు ఏం చెప్పిన ఫార్ములా h - x1/a = k - y1/b = -ax1 + by1 + c/a² + b². అంటే ఇచ్చిన పాయింట్ 3, 2లో ఒకటి x1 అనుకుంటావు, ఒకటి y1 అనుకుంటావు. లైన్ లో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ సబ్స్టిట్యూట్. ఇదేంది? ఫుట్. అదే ఇమేజ్ అయితే ఏమన్నాను? h - x1/a = k - y1/b = -ax1 + by1 + c/a² + b². ఇది ఇమేజ్ బా, ఇది ఫుట్. ఈ రెండు ఆల్రెడీ 4 మార్క్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ఇది చూసుకుంటే అయిపోయా. ఇప్పుడు ఈ రోజు చెప్పినవి ఈ 5 ప్రాబ్లమ్స్ చూసుకుంటే ఖచ్చితంగా స్ట్రైట్ లైన్ నుంచి ఒక 8 మార్క్స్ వచ్చేసింది కన్ఫామ్. నెక్స్ట్ మీకు ట్రిగ్నామెట్రీ కావాలన్న వాళ్ళమ్మా, ట్రిగ్నామెట్రీలో ఇంపార్టెంట్ లిస్ట్ ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పెట్టేశాను. మీకు కావాలంటే ఆ ప్రాబ్లమ్స్ అక్కడ వీడియోలోపై చూసుకోవాలమ్మా. ఎందుకంటే నేను ఆల్రెడీ బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ పెట్టేశాను. ఏది? ట్రిగ్నామెట్రీ చాలా సింపుల్ మెథడ్లో పెట్టాను. ప్రాబ్లమ్స్ ఏవంటే చూపిస్తాడు ఒక్కసారి. మా స్ట్రైట్ లైన్లో నీకు ఈ ప్రాబ్లమ్స్ 8 మార్క్స్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను. అవే చూసుకుంటే సరిపోతుంది. షార్ట్ కట్లో జస్ట్ ఒకే ఒక లైన్ గుర్తుంటే సరిపోతుంది అని చెప్పాను. అవి ఒక్కటి నేర్చుకోండి చాలు, ట్రిగ్నామెట్రీ అయిపోతుంది. అంటే నేను ఆల్రెడీ 8 మార్క్స్ చెప్పాను. నెక్స్ట్ సీక్వెన్స్ సిరీస్ స్టార్ట్ చెప్తాను. సీక్వెన్స్ సిరీస్ కూడా చెప్పేస్తాను. ఈ 2 అయిపోయినాక నెక్స్ట్ డే నుంచి మీకు క్వశ్చన్ పేపర్స్ ఒక 5 ఉన్నాయమ్మా. అదే క్వశ్చన్ పేపర్స్ అన్ని చెప్పేస్తాను. అంటే అన్ని అంటే నేను చెప్పేది క్వశ్చన్ పేపర్ చూసి మనం మార్కులు ఎలా తెచ్చుకునేది అని ఒక 5 క్వశ్చన్ పేపర్ చూసుకుంటాం. ఓకేనా? ట్రిగ్నామెట్రీ ఆల్రెడీ నేను వీడియోస్ చేసి పెట్టాను, అప్లోడ్ చేశాను. ఇవే ఫార్ములా సెట్ మార్క్స్ ఒకసారి అక్కడ కూడా చూసుకోండి.